ఒకసారి సరైన సమయం వచ్చేసి త్రిశూల వ్యూహాన్ని ఉపయోగించినామనంటే మంచి మంచి శత్రువులు మన భారతదేశానికి బానిస. తులసి చెట్టు తెలుసా అమ్మ మీ అందరికీ? తెలుసు కదా. 4 రకాలు 5 రకాల తులసి చెట్లు ఉన్నాయి. శాస్త్రం ప్రకారంగా 7 తులసి చెట్లు ఉన్నాయి. మనకు తెలిసింది ఒకటే, కృష్ణ తులసి లేదా లక్ష్మీ తులసి. విషయం బాగా గమనించండి. ఒక తులసి మొక్కని తీసుకెళ్లి ప్రపంచమే ఆయుర్వేదిక ధనవంతరి అని ప్రకటించబడితే అలాంటి రాజ్యం నీతి పుట్టిన మన దేశం మన సంస్కృతిని కోల్పోతుంది. మీరు గమనించాలి. ఈ ప్రశ్న నేను ఎందుకు వదిలానంటే మన జాతి యొక్క గొప్పతనాన్ని మీరందరూ తెలుసుకోవట్లేరు. మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అనుకుంటూ ఉన్నాను. మీరందరూ దానికి ఏకీభవిస్తున్నారా? మిత్రులారా అమ్మా, కుటుంబ విలువలు చాలా ముఖ్యమైనవి తల్లి. కుటుంబ విలువలు ఎలా ముఖ్యమైనవి తెలుసా? నీ పిల్లలు, నీ కొడుకులు, నీ మనవళ్ళు మన జాతిని గౌరవించకపోతే అమ్మ ఇంకా 30 సంవత్సరాల తర్వాత ఎలాంటి సమావేశాలు జరగవు. ఇక యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లోనే మనం సమాధానాలు చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి కుటుంబంతో వచ్చిందని ఆశిస్తూ ఉన్నాము. ఇలాంటి సనాతన ధర్మ కార్యక్రమాలు చేస్తున్న సమ్మేళనాలకి విజయం ఆ పరమాత్ముడి ఆజ్ఞ నిలవెత్తు, ఆ నీలకంఠుడి ఆజ్ఞ రావాలని ఆశిస్తూ ఉన్నాం. ఈ సభకి నన్ను గౌరవార్థంగా పిలిచిన నా మిత్రులందరికీ వారి యొక్క పేర్లు కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళు వచ్చి గురువుగారు రండి అని అన్నప్పుడు వాళ్ళల్లో ఉన్న ఐకమత్యం చాలా ఇష్టంగా నచ్చింది. మీరందరూ కూడా మరో సంవత్సరానికి ఇందాక స్వామి అన్నట్టు 1,00,000 మాటిస్తూ ఉన్నాం. ఇవి 5 లక్షల నుంచి 10 లక్షలు కూడా కావాలి. ఎందుకంటే ఎక్కడికెక్కడికో మనం వెళ్ళాలి. ముఖ్యంగా ఒక మాట చెప్పిన విషయం గమనించాల్సింది ఏంటంటే RSSలో ధర్మం గురించి మాట్లాడతారు అని అంటేనే నేను ఇక్కడికి వచ్చాను. అంటే అర్థమైందా మిత్రులారా? ధర్మం గురించే కదా మాట్లాడుతుంది. ఎవరెవరిని ఉద్దేశించి మాట్లాడతలేము కదా. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం తెలుసా అమ్మా? మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాము. మీరు మారతారని ఆశిస్తూ ఉన్నాము. ఇలాంటి సభని విజయవంతం చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి నిండుగా సుభిక్షత సౌభాగ్యతత్వం ఆ పరమశివుడి ఆశీర్వాదం ఉండాలని చెబుతూ మీ అందరూ ఒక మాట నాకు ఇవ్వాలి. ఇస్తారు కదా? నాతో పాటు పలుకుతారు కదా? చెప్తారు కదా? ధర్మో రక్షతి రక్షత, ధర్మో రక్షతి రక్షత, ధర్మహింస సదైవ చ, ధర్మహింస సదైవ చ, ధర్మం సంస్థాపనాం సంభవామి యుగే యుగే. మన ధర్మాన్ని మనము కాపాడుకుందాము. ఎవరైనా వచ్చి ఇది యొక్క ధర్మం కాదు అని చెప్తే వాడికి అక్కడే వీపు విమానతం మోగించి మన ధర్మాన్ని కాపాడుదాం. సంభవామి యుగే యుగే అంటే ఏంటో తెలుసా మిత్రులారా? మనకు చేతగాగా చెప్పండి, కారణ జన్ముల్ని పరమాత్ముడు భూమండలం మీదకి దింపుకొని మార్చుకుంటాడు. దేవుణ్ణి ఇప్పుడే దింపుకుందామా? మన రీతి వైనాన్ని కాపాడుకునే భాగ్యం మన చేతిలో ఉంది కదా. ఇలాంటి సభలకి